ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వద్దే పార్వతీ పరమేశ్వరౌ. ప్రియమైన ఆత్మబంధువులారా, ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోలో మహిమాన్వితమైనటువంటి రుద్ర కవచం గురించి తెలియజేసి చివరిలో ఇది ఏ పురాణంలో తెలియజేయబడింది, దీన్ని ఎవరు రచించారనేటువంటి విషయం గురించి, అలాగే దీనిని పారాయణం చేయడం వలన ఏ విధమైన ఫలితాలు లభిస్తాయనేటువంటి విషయం గురించి కూడా సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. అస్య శ్రీ రుద్ర కవచ స్తోత్ర మహామంత్రస్య దూర్వాస ఋషి అనుష్టప్ చంద్ర త్రయంబక రుద్రో దేవత ఓం బీజం హ్రీం శక్తి క్రోం కీలకం మమ మనోభీష్ట లోక కళ్యాణార్థ స్థిత్యర్థే జపే వినియోగ హామిత్యాది షడ్దీర్షై షడంగన్యాస శాస్త్రం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం సోలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహస్తం నాగం పాశం చ ఘనాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అంటూ అంగన్యాస కరన్యాసాలు నిర్వహించి ధ్యానించుకుని ఆ తర్వాత రుద్ర కవచాన్ని ప్రారంభించుకోవాలి. దూర్వాస భువాచ ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరం ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుం రుద్రవర్మ ప్రవక్ష్యామి అంగ ప్రాణస్య రక్షమే అహోరాత్రమయం దేవం రక్షార్థం నిర్మితం పురా రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌ హరస్తదా శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః నేత్రయోస్తయంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః కర్ణోయోః పాతు మే శంకర్నాసికాయాం సదాశివః వాగీశః పాతు మే జిహ్వా ఓష్ట్వా పాత్వంబికాపతిః శ్రీకంఠః పాతు మే గ్రీవాం బహుంశైవ పినాకధృత్ హృదయం మే మహాదేవో ఈశ్వరో వ్యాత్స్తనాంతరం నాభిం కటిం సవక్షశ్చ పాతు సర్వభౌమాపతిః బాహుమధ్యాంతరం చైవ సూక్ష్మరూప సదాశివః సర్వం రక్షతు సర్వేషు గాత్రాణి చ యథాక్రమం వజ్రశక్తిధరం చైవ పాశాంకుశధరం తదా గండశూలధరం నిత్యం రక్షతు సిద్ధేశ్వరః స్థానేషు పదే చైవ వృక్షమూలేన దీతకే సంధ్యాయాం రాజభవనే విరూపాక్షస్తు పాతు మాం శీతోష్ణాదద కాలేషు హీనద్రుమకంటకే నిర్మనుష్యే అసమే మార్గే త్రాహి మాం వృషభధ్వజ ఇత్రేత ధ్రువ కవచం పవిత్రం పాపనాశనం మహాదేవ ప్రసాదేన దూర్వాసో ముని కల్పితం మమాఖ్యాతం సమానేన అభయం నిదంతి క్వచిత్ ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్యమాయుష్యవర్ధనం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం కన్యార్థి లభతే కన్యాం న భయం విందతే క్వచిత్ అపుత్రో లభతే పుత్రం మోక్షార్థి మోక్షమాప్నుయాత్ త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ త్రాహి మాం పార్వతీనాథ త్రాహి మాం త్రిపురాంతక పాశం కట్వాం గదివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవ చ నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే గమనాం గమనాచేవ త్రాహి మాం భక్తవత్సల త్వం చిత్తం త్వం మానసం చ త్వం బుద్ధిం స్వం పరాయణం కర్మణా మానసా చైవ త్వం బుద్ధిశ్చ యదాస్తదా జ్వరభయం చింది సర్వజ్వరభయం చింది సర్వగ్రహభయం చింది సర్వశత్రు నివర్త్యాపి సర్వవ్యాధి నివారకం అస్య రుద్రలోకం సగచ్చతి శ్రీ రుద్రలోకం సగచ్చుతోం నమ ఇతి. ఇది కాంద పురాణంలో తెలియజేయబడేటువంటి దూర్వాస మహాముని రచించినటువంటి మహిమాన్వితమైన రుద్ర కవచ స్తోత్రం. దీనిని నిత్యం పఠించడం వలన
అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే గ్రహదోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. అంతేకాదు శత్రుపీడ కూడా నశిస్తుంది. కాబట్టి ఈ విధంగా తెలియజేయబడినటువంటి కవచాన్ని ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో పారాయణం చేసుకోండి. ధర్మబద్ధంగా జీవించండి. జగన్ మాతాపతి పార్వతీ పరమేశ్వర కృపకు పాత్రులు కండి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.